మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్లో ఆయన్ని అరెస్ట్ చేశారు. వంశీని విజయవాడ తరలిస్తూ ఉన్నారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడుగా ఉన్నారు. వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తూ ఉన్నారు పోలీసులు. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వంశీని విజయవాడ తరలిస్తూ ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడుగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఆయన్ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడుగా ఉన్నారు. ఈరోజు మార్నింగ్ వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో వల్లభనేని వంశీని రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వంశీని విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇది మరో కేసు అంటూ ఆయనకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, ఇంతకీ ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కొద్దిసేపు క్రితమే గచ్చిబౌలిలోని మాయి భుజా నుంచి కూడా కొద్దిసేపు నుంచే అటు పోలీసులు పికప్ చేయడం జరిగింది. ఆంధ్ర పోలీసులు తెల్లవారుజామున హైదరాబాద్కి వచ్చి అతను పికప్ చేసి తీసుకువెళ్లారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఏ కేసులో పికప్ చేశారన్న విషయం కూడా ఇప్పటికీ స్పష్టంగా లేకపోయినకి 2 కేసులు మాత్రం ప్రస్తుతానికి అతని పైన ఉన్నాయి. ఒకటి మట్టి తవ్వకాలకు సంబంధించి ఒక కేసు ఉండగా మరో కేసు ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీకి పై దాడి కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం అటు వంశీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వాదనలు పూర్తయినాయి కానీ దానికి సంబంధించి తీర్పు ఇంకా రిజర్వ్ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవైపు కోర్టులో తీర్పున్న నేపథ్యంలోనే తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, దేనికోసం అరెస్ట్ చేస్తున్నారు, కోర్టు నుంచి ఇంకా తీర్పు రాలేదు కానీ చెప్పి అటు వంశీ అటు పోలీసులు వాదన దిగడం జరిగింది. అయినప్పుడు కూడా పోలీసులు పికప్ చేసి వెళ్లారు. అయితే ఇప్పటికీ మనకు ఉన్న సమాచారం మేరకు విజయవాడలో మట్టి తవ్వకాలకు సంబంధించి ప్రధానంగా మరొక కేసు నమోదైనట్టుగా ఉన్న సమాచారం. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మాత్రం పోలీసులు మాత్రం బయటకు చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పటికే గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం వంశీ వెళ్ళారు. దీనిపైన కోర్టులో కేసు ఉంది. అయితే దానికి సంబంధించి ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇప్పటికే కేసు తనకు తెలియకుండా సంతకాలు పెట్టించాలని చెప్పి కోర్టులో తనకు పిటిషన్ కూడా దాఖలు చేసింది. కాబట్టి ఆ కేసు సంబంధించి ఇప్పటికే దాదాపు క్లోజ్ అయిన నేపథ్యంలో కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త కేసు వంశీ పైన ఉన్నట్టుగా సమాచారం. ఆ కొత్త కేసు నేపథ్యంలోనే వంశీని పోలీసులు పికప్ చేసి తీసుకువెళ్ళారు. గన్నవరం నుంచి వచ్చిన అంటే విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు ఏకంగా దాదాపుగా ఒక ఏసీపీ నేతృత్వంలో వచ్చిన పోలీసులందరూ కూడా భుజాల్లోనికి వెళ్లి అతన్ని ఉదయం సమయంలో దాదాపు కొద్దిసేపు క్రితం అతన్ని నిద్రలేపి అతన్ని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే
తనకు ఎలాంటి కేసులో తనపై ఇప్పటికీ ఎలాంటి కేసులో ఉన్న కేసు సంబంధించి దాడి కేసులు ఇప్పటికే బెయిల్ కోసం తను అప్లై చేసుకున్నాను. అది ఇంకా తీర్పు రావాల్సింది. అది తీర్పు రాకపోతే మీరు ఎలా అరెస్ట్ చేస్తారని కూడా అటు పోలీసులు వాదన దిగారు. అయితే ఆ కేసు కాదు, మరొక కేసు ఉంది, ఆ కేసులో మేము అరెస్ట్ చేస్తున్నాం, ఈ కేసు చాలా సీరియస్ అయింది కాబట్టి మీరు మా వెంటనే రావాలని చెప్పడం కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం దిగినప్పటికీ తప్పని పరిస్థితుల్లో వెళ్ళక లేదు. దీని ఈ నేపథ్యంలోనే వంశీని అటు పోలీసులు పికప్ చేసి కొద్దిసేపు ఔటర్ రింగ్ రోడ్ నుంచి అటు అబ్దుల్పూర్ మెట్టు మీదుగా అటు విజయవాడకు తీసుకువెళ్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే కన్ఫర్మ్ ఆంధ్ర పోలీసులు అతను పికప్ చేసినట్టు బోర్డున సమాచారం. అయితే ఇప్పటికున్న సమాచారం అయితే మట్టి తవ్వకాలకు సంబంధించి కేసులో అతన్ని అరెస్ట్ చేసినట్లుగా ఉన్న సమాచారం. అయితే దీనికి సంబంధించి మాత్రం పోలీసులు మాత్రం అధికారికంగా వెళ్ళిన సమాచారం మాత్రం బయటికి లీక్ చేయట్లేదు. పూర్తి స్థాయిలో అధికారులు అంటే వంశీని విజయవాడకు తాము అనుకున్న ప్లేస్ కు చేరుకున్న వరకు పూర్తిగా గోప్యంగా ఉంచాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా వంశీ అంచల్లో అడ్డుపడే అవకాశం ఉంది, గొడవలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే పూర్తిగా అటు విజయవాడకు చేరుకునే వరకు ఏ పోలీస్ స్టేషన్ కేసు సంబంధిందో ఆ పోలీస్ స్టేషన్ కు చేరుకునే వరకు పూర్తి స్థాయిలో కూడా గోప్యంగా ఉంచాలని చెప్పి పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ఎలాంటి సమాచారం లీక్ కాకుండా పోలీసులు వంశీని నేరుగా విజయవాడ తీసుకొని వెళ్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.